హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్. ఈ రోజు వీడియోలో మీకు బీరకాయ రోటి పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే వీడియోకి లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎటువంటి కూరలు లేకపోయినా ఈ పచ్చడి ఒకటి ఉంటే చాలండి. మొత్తం అన్నం అంతా ఈ పచ్చడితోనే కమ్మగా తినేయచ్చు, అంత రుచిగా ఉంటుంది. దీన్ని తయారు చేయడం కూడా చాలా ఈజీ అండి. ఇప్పుడు ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా బీరకాయని తీసుకుని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. తొక్కని తీయకూడదు. దలసరిగా ఈనులు ఏమైనా ఉంటే వాటిని తీసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 1/2 కిలో బీరకాయని తీసుకున్నానండి. ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, రెండుగా కట్ చేసుకున్న 7-8 పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి చూసుకుని వేసుకోండి. ఇందులోనే ఒక కరివేపాకు రెమ్మను వేసుకుని ఇవన్నీ దోరగా వేగేటట్లు వేయించుకోవాలి. ఇవి వేయించేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని వేయించుకున్నామంటే పప్పులు దోరగా వేగి పచ్చడి టేస్ట్ బాగుంటుందండి. ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం అన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాండీలోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసి 1 నిమిషం పాటు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ బీరకాయ ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు, పచ్చడికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, 4 పిక్కల వరకు చింతపండుని వేసుకోవాలి. వీటిని ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టేసి దగ్గర పడేంత వరకు బాగా మగ్గనివ్వాలి. ఇలా బీరకాయ అంతా ఈ విధంగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని చల్లారి పెట్టుకోవాలి. చూడండి, బీరకాయని గరిటతో ఈ విధంగా నొక్కి చూస్తే మనకు మెత్తగా ఉడికిందో లేదో తెలుస్తుంది. ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు ఈ పచ్చడిని రోట్లో ఏ విధంగా దంచుకోవాలో చూద్దామండి. శుభ్రంగా కడిగిన రోలుని తీసుకుని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, శనగపప్పు, మినప్పప్పు ఈ రోట్లో వేసుకుని అలాగే ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెమ్మల్ని వేసుకుని కచ్చపచ్చగా దంచుకోవాలి. మీరు మిక్సీలోనైనా సరే ఇదే విధంగా చేసుకోవచ్చండి. మిక్సీలో చేసేదానికంటే ఇలా రోట్లో చేస్తే టేస్ట్ బాగుంటుంది. మనం తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి ఇలాంటి చిన్న రోల్లో దంచుకున్నామంటే సరిపోతుందండి. పచ్చిమిరపకాయలు ఈ విధంగా నలిగిన తర్వాత వేయించిన బీరకాయల మిశ్రమాన్ని వేసుకోవాలి. దీంట్లో ఇంకా మనం ఉప్పు కానీ చింతపండు కానీ వేయనవసరం లేదండి. ముందుగానే వేసుకున్నాం కాబట్టి అవే సరిపోతాయి. ఒకవేళ సరిపోదనుకుంటే కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు. వీటిని కూడా మనం మెత్తగా అయ్యేంత వరకు ఈ విధంగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న పచ్చడిని మనం పోపు పెట్టుకుందామండి. పోపు కోసం స్టవ్ పై బాండీ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు ఒక 1/2 స్పూన్ ఉండేటట్లుగా వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 4 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుని దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పోపుని కిందకి దించేసుకోవాలి. మీరు కావాలంటే ఇంగు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పోపులో మనం తయారు చేసుకున్న బీరకాయ పచ్చడిని వేసి అంతా కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలండి. అంతేనండి, చాలా ఈజీగా ఈ బీరకాయ పచ్చడిని అయితే చేసేసుకోవచ్చు. ఇలా రోట్లో తయారు చేసుకున్న పచ్చడి కమ్మగా చాలా రుచిగా ఉంటుందండి. అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేయచ్చు, అంత బాగుంటుంది. ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.